హలో ఎవ్రీవన్. తెలంగాణ ఏడబ్ల్యూ పోస్టులు రిక్రూటింగ్ బాడీ వచ్చి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ అండ్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. పోస్ట్ నేమ్ వచ్చి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజనీరు. టోటల్ పోస్టులు వచ్చి మనకు 222 ఇవ్వడం జరిగింది. దీని యొక్క పే స్కేల్ వచ్చి 54,000 నుంచి 1,33,000 వరకు వస్తుంది. మనకి జాబ్ లొకేషన్ వచ్చి మన తెలంగాణలోనే ఉంటుంది. అప్లికేషన్ డేట్స్ వచ్చి 6th జూన్ నుంచి ప్రారంభమై 13th జూలై వరకు మనకు చివరి తేదీ అనేది ఉంది. అప్లికేషన్ ఫీజు వచ్చి ఓసీ బీసీ క్యాండిడేట్స్కి 1,000 రూపీస్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఇవ్వడం జరిగింది. ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి బ్యాచిలర్ డిగ్రీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు అర్హులు. ఏజ్ లిమిట్ వచ్చి జూలై 1 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అవుతుంది తెలంగాణ రూల్స్ ప్రకారము. దీనికి సంబంధించిన పే స్కేల్ వచ్చి మనకు 54,000 నుంచి 1,33,000 అనేది ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మనకి పేపర్ 1 మరియు పేపర్ 2లో కండక్ట్ చేయబోతున్నారు. పేపర్ 1 అనేది మార్నింగ్ ఉంటుంది. పేపర్ 2 అనేది ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ ఉంటాయి. దీనిలో 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి. పేపర్ 2లో సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. టోటల్ 300 మార్క్స్, 150 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ పేపర్ వచ్చి టోటల్ ఎగ్జామ్ క్వశ్చన్స్ వచ్చి 300 క్వశ్చన్స్ ఉంటాయి, 450 మార్క్స్ ఉంటాయి. ఈచ్ పేపర్ యొక్క డ్యూరేషన్ వచ్చి 150 మినిట్స్ ఉంటుంది. ప్రతి సెషన్లో 150 క్వశ్చన్స్ వస్తాయి. ఎగ్జామ్ పేపర్ లాంగ్వేజ్ వచ్చి పేపర్ 1 అనేది బైలింగ్వల్లో వస్తుంది, ఇంగ్లీష్ మరియు తెలుగులో వస్తుంది. పేపర్ 2 అనేది ఓన్లీ ఇంగ్లీష్లోనే వస్తుంది. ఎందుకంటే ఇందులో కోర్ సబ్జెక్ట్స్ నుంచి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి కాబట్టి అది కంప్లీట్గా ఇంగ్లీష్ నుంచే రావడం జరుగుతుంది. హౌ టు అప్లై ఆన్లైన్ అనేది చూసినట్లయితే ఎవరైతే ఫ్రెష్గా అప్లై చేస్తున్నారో మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఓటీఆర్ అనేది పూర్తి చేయాలి. ఓటీఆర్ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ లింక్ పైన క్లిక్ చేస్తే అప్లై ఆన్లైన్ అని వస్తుంది. అప్లై ఆన్లైన్ చేసినప్పుడు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి డిగ్రీ సర్టిఫికేట్, ఫోటో, సిగ్నేచరు. వెబ్సైట్ లింక్ వచ్చి www.tgpsc.government.in. Thank you everybody. Please share to your friends. Keep support me. Subscribe my channel. Share and like, comment. కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ బాక్స్లో అడగండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్. Thank you so much.